నీ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, ఎటువంటి మొండి నొప్పులనైనా తగ్గించే క్లినిక్ ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడడం కలకలం రేపుతుంది. నిన్న వైజాగ్లో 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడిన విషయం తెలిసిందే. తాజాగా హైదరాబాద్ శివారులోని భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఇంటర్పోల్ ఆఫీసర్స్ ఇచ్చిన సమాచారం మేరకు నగర శివారులోని ఐడిఏ బొల్లారంలో 9 కోట్ల రూపాయల విలువైన 90 కిలోల పైనే డ్రగ్స్ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పిఎస్ఎన్ మెడికేర్లోని 3 MMC డ్రగ్స్ను తయారు చేసి యూరప్కు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు గుర్తించడం జరిగింది. కంపెనీ డైరెక్టర్ కస్తూరెడ్డిని అధికారులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఐడిఎం బొల్లారంలో ఉన్న ఈ కంపెనీపై ఎక్సైజ్ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఎలాంటి అనుమతులు లేకుండా YLB01 అనే కోడ్ నేమ్తో తయారు చేస్తున్న పౌడర్ను గుర్తించడం జరిగింది. ఈ సోదాల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయని చెప్పవచ్చు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్ పెట్టి విదేశాలకు తరలిస్తున్నారు. 10 ఏళ్లుగా సాగుతున్న ఈ వ్యాపారం ఇంటర్పోల్ సమాచారంతో గుట్టు రట్టయిందని చెప్పవచ్చు. గతంలో కూడా బొల్లారంలో భారీ ఎత్తున DRI అధికారులు డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లాలో డ్రగ్స్ కలకలం అనేది ఎన్నికల సమయంలో జరగడం అందరినీ పోలీస్ అధికారులను కూడా ప్రశ్నార్థకంగా కలిసివేసిందని కూడా చెప్పవచ్చు. కెమెరామెన్ ఎల్లవరితో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.